ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమ్మా బయటున్నావేంటి? లోపల ఎవరన్నా ఉన్నారా? లేదండి, మీ అబ్బాయి నన్ను బయటకు వెళ్ళమని పంపించి తలుపేసుకున్నారు. బయటికి వెళ్ళమన్నాడా? ఎందుకు? ఏమో, నాకేం చెప్పలేదండి. బయటకు పంపించి మొహం మీదే తలుపేశారు. మళ్ళా ఏమై ఉండదు నీకు? రేయ్, చెప్తా నీ పని. బుద్ధుందారా నీకు? కట్టుకున్న భార్యను బయటికి పంపిస్తావా? నీకోసం ఆ అమ్మాయి ఇంటికొచ్చి తప్పు చేసిందిరా. ఇష్టం ఉండి కట్టావో ఇష్టం లేక కట్టావో, మొత్తానికి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టావు. ఆ తాళిని గౌరవించి ఆ అమ్మాయి ఇంత దూరం వచ్చింది. తనతో ఎలా నడుచుకోవాలో కూడా తెలీదా నీకు? ఆడపిల్లలతో పద్ధతిగా ఉండడం ఎప్పటి నుంచైనా నేర్చుకోవాలి. ఇప్పటిదాకా నువ్వు ఎట్లా ఉన్నా అడిగేవాళ్ళు లేడు. కట్టుకున్న భార్యతో కూడా సరిగ్గా లేకపోతే ఎలా రా? కాస్త బుద్ధుండక్కర్లే? సరే, పొరపాటు అయి ఉండదు. ఓ విజయ, రామ్మా లోనికి. వాడు ఎలాంటి వేషాలు ఏమైనా వేస్తే నాకు చెప్పమ్మా. నాతో పెట్టుకోవద్దు, చూసావుగా. అవునా? దా లోనికి దా. చూసావుగా, మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. చెప్తాను నీ సంగతి. రే మచ్చా, శుక్రవారం నా శోభనరా. నైట్ 11 గంటలకి బ్రహ్మాండమైన ముహూర్తం ఉండదని పంతులు గారు ముహూర్తం పెట్టేసి ఉండారు. మావిడ ఎట్టుంటదా? పెద్ద అందంగా ఏం ఉండదు మచ్చా, ఏదో యావరేజ్గా ఉంటుంది. నా పక్కన నిలబడితే దిష్టి బొమ్మ మాదిరిగానే ఉంటుంది. కానీ ఏం చేస్తాం, తాళి కట్టాల్సి వచ్చి ఉండదు. అరే రేపు సోమవారం అని చెప్తా ఉన్నాను కదా, తొందరలోనే గుడ్ న్యూస్ చెప్పకుండా ఎట్టా ఉంటాను. ఓ 11 మందిని కనేస్తాను. అవును, థ్యాంక్స్. చెప్పు మచ్చా. నేనంతే మచ్చా, పిల్లలంటూ పుడితే ఒక్కరిద్దరు కాదు, పద్ధతిగా 11 మంది ఉండారనుకో, ఇల్లు నిండుగా ఉంటుంది. వాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉంటారు, రేపు మనకి తోడుగా ఉంటారు.